గురుభ్యో నమః. ఈరోజు మనం మే 26, 27కు శని జయంతి వస్తుందండి. దాని గురించి మనం తెలుసుకుందాం. ఏం పరిహారాలు చేయాలో తెలుసుకుందాం. జ్యేష్ఠమాసంలో అమావాస్య మే 26, 27 తేదీలలో 2 రోజులు వస్తుందన్నమాట. అంటే మే 26 11 గంటలకు ఉదయం అమావాస్య తేదీ స్టార్ట్ అవుతుంది. మే 27 ఉదయం 8 గంటల 40 నిమిషాల వరకు ఉంది ఉదయం. సో శ్రాద్ధ కార్యాలు మాత్రం ఉదయం మధ్యాహ్నం 12 గంటల లోపల చేయాలి. కాబట్టి పితృదేవతలకు సంబంధించిన పూజా కార్యక్రమాలన్నీ మే 26 నాడు నిర్వహించాలి. నదీ స్నానము, పూజా కార్యక్రమాలు ఉదయపు సూర్యోదయం సమయం చేయడం మంచిది కాబట్టి అది మే 27 తారీఖు చేసుకోవచ్చు. ఈ అమావాస్య నాడు గొడుగులు, చెప్పులు, బట్టలు, తాగునీరు వంటివి దానం చేయవచ్చు. అలాగే అవసరమైతే అన్నదానం చేయడం కూడా చాలా మంచిదిగా భావిస్తారు. అమావాస్య తిథిని పితృదేవతలకు పూజకు ఎంతో శుభదాయకంగా భావిస్తారు. ముఖ్యంగా జ్యేష్ఠ అమావాస్యను పితృదేవతలకు జలదానము, తర్పణం, పిండదానం చేయవలసిందిగా ప్రత్యేక రోజుగా భావిస్తారు. జ్యేష్ఠ అమావాస్య నాడు గంగా, యమున, నర్మదా, గోదావరి వంటి పవిత్ర నదులలో స్నానం చేయడం ఎంతో విశేష పుణ్యఫలం. నది స్నానం చేయలేని వారు ఇంట్లో గంగాజలాన్ని కలిపి నీటితో స్నానం చేయవచ్చు. ఈ తిథి నాడు వటవృక్షాన్ని పూజించి వట సావిత్రి వ్రతం చేసుకుంటారు. అంటే మనం అదే సతీ సావిత్రి స్టోరీ తెలుసు, మనకు ఆ స్టోరీ అన్నమాట అదనమాట. ఈ వ్రతం సత్యవాన్ సావిత్రి కథ ఆధారంగా ఉంటుంది. ఇందులో సావిత్రి తన తపస్సు మరియు వ్రతబలంతో తన మృత భర్త సత్యవాన్ ప్రాణాలను యమధర్మరాజు నుండి తిరిగి పొందుతుంది. ఈ వ్రతం చేసే మహిళకు తన భర్తకు ఆయురారోగ్యాలు, ధనము, గౌరవము, దీర్ఘాయుష్యం లభిస్తాయని విశ్వాసం ఉంది. పౌరాణిక శాస్త్ర ప్రకారం జ్యేష్ఠ అమావాస్య నాడు శనిదేవుడు జన్మించాడని చెప్తారు. కాబట్టి ఈ రోజున శనిదేవునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి, నూనెను దానం చేయాలి, రావి చెట్టు పూజించాలి. హనుమాన్ దేవుణ్ణి ముందు దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠనం చేయాలి. వేసవి వేడిని దృష్టిలో ఉంచుకొని ఈ రోజున నీటితో నిండి ఉన్న కుండలు, ఫ్యాన్లు, గొడుగులు, వస్త్రాలు, చెప్పులు, సత్తు, బెల్లము, బిల్వపత్రాలు మొదలైనవి దానం చేయడం మంచిదని శాస్త్రాల్లో చెప్పబడింది. జ్యేష్ఠ మాసంలో నీటి దానం వల్ల తాపాన్ని తొలగించే పుణ్యం లభిస్తుంది. రావి చెట్టు మరియు వటవృక్షాల పూజ ఈరోజు ప్రత్యేకంగా చేయబడుతుంది. ఈ చెట్టులో దేవతలు వాసం ఉంటారని నమ్మకం. మహిళలు వటవృక్షం చుట్టూ ఖచ్చితమైన నూలు చుట్టి తమ భర్తల దీర్ఘాయుష్యాన్ని కోరుకుంటారు. ఈరోజు శ్రాద్ధకర్మల అనంతరం అవసరమైన వారికి భోజనం పెట్టే సాంప్రదాయం ఉంది. దీనివల్ల పితృదేవతలు తృప్తి చెందుతారు. జ్యేష్ఠ అమావాస్య నాడు ఉపవాసం ఉండడం మరియు విష్ణువు లేదా శివుని పూజించడం కూడా పరంపరగా ఉంది. ధన్యవాదాలు.